అంతకుముందు శాసనమండలిలో ఎమోషనల్ గా మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను వివరించారు. ఈ సందర్భంగా చాలాసార్లు కన్నీరు పెట్టుకున్నారు. అన్ని ఆలోచించే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాను టీఆర్ఎస్ నుంచి నేను ఎప్పుడూ టికెట్ అడుక్కోలేదన్నారు. కేవలం పదవుల కోసమే తాను టీఆర్ఎస్ లో పని చేయలేదన్నారు కవిత. 2014లో రాష్ట్రం వచ్చినప్పటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఆరోపించారు. రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు కవిత. బీఆర్ఎస్ ఏనాడు తనకు మద్దతుగా నిలవలేదన్నారు. పార్టీలో ప్రశ్నిస్తే నన్ను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సెక్రటేరియట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగితే దిక్కులేదన్నారు కవిత. 3 ఏళ్లు నేను ఈడీ, సీబీఐ కేసులతో ఇబ్బంది పడ్డా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇన్ని కారణాలతో పార్టీకి మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. వ్యక్తిగా వెళ్తూ శక్తిగా మళ్లీ తిరిగి వస్తానని చెప్పారు కవిత. కవిత ఎపిసోడ్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత చాలాసార్లు మాట్లాడారు, చాలాసార్లు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గతంలో ఆమె చిట్చాట్ చేసినప్పుడు కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అవి పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారి చేశాయి. కవితను అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఈరోజు కవిత మాట్లాడిన దాంట్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ఒక 3-4 అంశాల మీద మనం మాట్లాడదాం. కానీ ఈరోజు ఆమె మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్ కట్గా పార్టీలో ఏం జరుగుతుంది, కేసీఆర్ నుంచి మద్దతు ఎలా ఉంది, తన అన్న కావచ్చు, లేదంటే హరీష్ రావు బావ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, తను ఎందుకు ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడ్డది, ఆస్తుల కోసమా మరో దానికోసమా అనేటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో దానికి ఒక క్లారిటీ ఇచ్చింది. మరోవైపు భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఒక శాసన మండలి వేదికగా ఒక క్లారిటీ ఇవ్వగలిగింది. ఇంకొక వైపు మహిళల అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇట్లా చాలా అంశాలను ప్రస్తావించారు. మనం పొలిటికల్గా ఒకసారి వెళ్తే కనుక కవిత కేసీఆర్ కూతురుగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఎవరన్నా కాదన్నా వాస్తవానికి కవిత తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్లో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తర్వాత తన పార్టీలో తనకు పూర్తి స్థాయిలో ఒక సపోర్టు లేదన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు. ఢిల్లీ ఆమెను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత కొంత పార్టీలో పరిణామాలు మారుతూ వచ్చాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఆ రోజు కూడా కవిత కొంత అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలో ఇంటర్నల్గా పార్టీలో తనకు సపోర్ట్ లేదన్నటువంటి విషయాలని కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ వస్తున్నారు. సో రాను ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె చాలాసార్లు బయటికి మీడియాతో మాట్లాడారు, బయటికి కూడా మాట్లాడారు, చిట్చాట్లో మాట్లాడారు. కానీ ఈరోజు శాసన మండలి వేదికగా ఆమె మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను విమర్శిస్తూ లేదంటే వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ లేదన్నటువంటి అంశాలను ఆమె ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా కొంత రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేడర్ కావచ్చు, లేదంటే మిగతా అందరూ కూడా ఎవరైతే తెలంగాణ వాదులు ఉంటారో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలో ఈ స్థాయిలో కవితకు అన్యాయం జరిగిందన్నటువంటి విషయాల మీద కూడా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఒక 3-4 అంశాలలో. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నైతికత లేదన్నటువంటి విషయాన్ని ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పారు. పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. కేసీఆర్ని ఎక్కడ తిట్టకుండానే ఆమె తిట్టారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చేటువంటి అంశాలు ఏదైతే కేసీఆర్ అప్పటి నుంచి అనుకున్నారో జాతీయ స్థాయిలో రాజకీయాలను చేయాలి, శాసించాలనేటువంటి అంశాన్ని కేసీఆర్ చెప్తూ వచ్చారు. సో టీఆర్ఎస్ పార్టీని మార్చవద్దు, టీఆర్ఎస్ పేరును మార్చవద్దు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదన్నటువంటి విషయాన్ని కూడా కవిత ఈరోజు శాసన మండలి వేదిక ద్వారా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ముఖ్యంగా కేసీఆర్ పక్కన ఉన్నటువంటి నాయకులను మొదటి నుంచి కూడా కవిత ఇదే అంశాన్ని చెప్పారు. ఈరోజు కూడా మరోసారి ప్రస్తావించారు. కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు సరిగా లేరు, వాళ్ళ దురాఘాతాలను కేసీఆర్ పట్టించుకోలేదు. సో పార్టీ ఈ స్థాయిలో ఉందంటే కారణం వాళ్ళని చెప్పారు. అందులో ఒకటి సంతోష్ పేరు మనం చెప్పినట్టుగా అర్థం చేసుకోవచ్చు, మాజీ ఎంపీ సంతోష్. ఇంకొక వైపు హరీష్ రావుని ముందు నుంచి ఆమె టార్గెట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇద్దరు పేర్లు ఆమె ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక అంశం ఏంటంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కుటుంబంలో ఆస్తుల తగాదాలతో ఆస్తులతోటి కవిత బయటకు వస్తున్నారు అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఉంది. కానీ ఈరోజు ఆమె
తన విలవేల్పు ఇష్టమైనటువంటి దేవుడు, తన కొలిచేటువంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు. తన కొడుకుల సాక్షిగా చెప్పారు. ఇది ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశం కాదు, తన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి కవిత ప్రకటించారు. ఏ స్థాయిలో బీఆర్ఎస్ లాంటి ఆమెపై ఒత్తిడి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో మొత్తానికి అటు నేరళ్ల సంఘటన కావచ్చు, ఇసుక తరలించినటువంటి అంశాల మీద కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు కేటీఆర్ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని అయితే ఈరోజు అసెంబ్లీ శాసన మండలి వేదిక ద్వారా ఉతికి ఆరేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, తెలంగాణలో ఆమె యాక్టివ్గా ఉంది, తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ జాగృతి సంస్థతోటి ప్రజల్లోకి వెళ్ళింది. సో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. కానీ పార్టీలో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు లేవు. ఓన్లీ ఇక్కడ ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇంకోదో కావచ్చు, ఇంకొక అంశం కాకపోవచ్చు, కానీ మెయిన్గా ఆత్మగౌరవ సమస్యగా ఆమె చెప్పుకొచ్చారు. సో ఓవరాల్గా చూస్తే కవిత ఈరోజు మాట్లాడినటువంటి అంశాల్లో ఖచ్చితంగా కొంత ఆమె చెప్పుకున్నటువంటి ఆవేదన కావచ్చు, లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా ఆమె చెప్పుకొచ్చారు. కన్నీరు పెట్టుకున్నారు. చాలాసేపు ఆమె ఏడుస్తూనే మాట్లాడారు. మొత్తంగా ఒక 30 నిమిషాల పాటు శాసన మండలిలో మాట్లాడారు. వాస్తవానికి ఎందుకు మాట్లాడారంటే, సో మండలి చైర్మన్ ఆమెకు రాజీనామా చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. సో ఈరోజు రాజీనామా వద్దని చెప్పారు. కానీ ఈరోజు వచ్చి తన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కవితకు బీఆర్ఎస్ కు ఎక్కడ చెడింది? ముందు నుంచి కూడా కవిత ఎప్పుడైతే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత, అంతకుముందు కూడా చిన్న చిన్న పార్టీలో లోటుపాట్లు ఉన్నాయి, అవి బహిర్గతం ఎప్పుడు కాలేదు. చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య లేదంటే ఎంపీల మధ్య నాయకుల మధ్య చర్చ వచ్చినప్పటికీ కూడా ఆమె ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందలేనిది అనేది ఆమె చెప్తూ వస్తున్నారు. ఇంకొక వైపు పార్టీలో కేటీఆర్కి ఒక్కరికే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం, సో కూతురుగా రాజకీయాలకు సంబంధించినటువంటి పదవులు ఇవ్వలేదు. వాస్తవానికి ఆమె ఎంపీగా చేశారు. చెప్పింది ఎంపీ పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మీరు నిజామాబాద్ నుంచి పోటీ చేయండి, అత్తగారు బోధన్ కాబట్టి మీరు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది కేసీఆర్ చెప్పారు, పార్టీ చెప్పింది అనేది కూడా ఈరోజు అంశాన్ని ప్రస్తావించారు. సో ఆమె ఈ లిక్కర్ కేసు తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సపోర్ట్ దొరకలేదు అనేది ఆమె చెప్పినటువంటి మాట. ప్రస్తుతానికి కూడా అదే చెప్తున్నారు. పార్టీలో కూడా కొంత చర్చ ఉంది. ఈ అంశాన్ని ఆమె పదే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా తనకు సపోర్ట్ లేదు కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సపోర్ట్ లేదు. తర్వాత ఇంకొక వైపు పార్టీలో కేసీఆర్ చుట్టూ కొంతమంది ఉన్నారు. తన తండ్రిగా చాలా అంశాలు ప్రస్తావించినప్పటికీ కూడా పార్టీలో ఆ స్థాయిలో తనకు స్వేచ్ఛ లేదన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, కవితకు ఈ ఎపిసోడ్లో అంటే ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో, జైలుకు వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి అయితే సహాయ సహకారాలు అందలేదు. కానీ పార్టీలో కొంత లీగల్ టీం అంతా కూడా పనిచేసిందని చెప్పి మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ నుంచి మద్దతు లేదన్నటువంటి అంశాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఒకటి పార్టీలో కొంత పదవి అంశం కావచ్చు, కేటీఆర్కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, ఇంకొక వైపు హరీష్ రావుకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, కూతురుగా తనను పక్కా పెట్టడం, మరోవైపు మాజీ ఎంపీ సంతోష్ రావుకు ప్రయారిటీ ఇవ్వడం, ఇట్లా ఒక 3-4 వ్యక్తులకు కుటుంబంలో ప్రయారిటీ ఇవ్వడం, ఈమెను దూరం పెట్టడం. మరొక అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఆమె చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు భర్త ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే సొంతగా అన్ననే ఆదేశించారు అనేది, అది సంతోష్ రావా లేదంటే కేటీఆర్, కానీ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఆమె చాలా సీరియస్గా సెన్సిటివ్గా ఈ అంశాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అని చెప్పవచ్చు. మొదటైతే ముందుగా ఆమె లిక్కర్ కేసు ఆమె మీద రావడం, తర్వాత అరెస్ట్ చేయడం, జైల్లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ సహాయ సహకారాలు అందించలేదన్న ఒక అంశం అయితే, మరొక అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆమెకు కొంత ఇబ్బంది పెట్టాయని చెప్పి మనం అనుకోవచ్చు. అందులో భాగంగానే ఆమె ముందు నుంచి కూడా కొంత సీరియస్ అవుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవాలి అపర్ణ, ఆమె చిట్చాట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి కొంత సీరియస్గా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలను తర్వాత కవిత కేసీఆర్ కు లేఖ రాయడం, అది లీక్ కావడం, ఇక్కడ నుంచి కవితకు పార్టీకి దూరం పెరిగిందా? ఇందులో కూడా వాస్తవానికి అక్కడి నుంచి బయటకు వచ్చిన విషయం అదే. ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖున గత ఏడాది బీఆర్ఎస్ది పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఆమె లేఖ ద్వారా కేసీఆర్కు రాశారు. ఆ లేఖ అంశాన్ని సంతోష్ రావు బయటపెట్టాడు అనేది
ఆమె ఆఫ్ ది రికార్డులో చెప్తూ వస్తుంది, రికార్డులో కూడా చెప్పింది చాలాసార్లు. సో సంతోష్రావు ఆ లేఖను బయటపెట్టడం పార్టీలో కొన్ని పరిణామాలు జరిగాయి. ఎందుకు అంటే ఆ లేఖ బయటపెట్టిన తర్వాత కొన్ని తప్పులను కూడా ఆమె ఎత్తి చూపారు. అప్పుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, తర్వాత మాజీ ఎంపీ సంతోష్రావు కానీ వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులైనప్పుడు కూడా కొంత ఆమె మీద కొంత ఒత్తిడి పెంచారు. సో ఇట్లాంటి లేఖల వల్ల పార్టీకి కొంత డ్యామేజ్ అయినటువంటి అంశాన్ని కూడా వాళ్ళంతా కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే సంతోష్ రావు కానీ వీళ్ళంతా చెప్పారనేది పార్టీలో ఉన్నటువంటి సమాచారం. సో ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా అటు జైలుకు వెళ్ళినటువంటి అంశం కావచ్చు, తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేదన్నటువంటి అంశం కావచ్చు, తర్వాత ఏప్రిల్ 27లో బహిరంగ సభ జరిగినటువంటి తీరును, అవన్నీ కూడా అంశాలను కేసీఆర్కు లేఖ రావడం, ఆ లేఖను బయటపెట్టినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పి ఆమె ప్రశ్నించడం కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె మీద కొంత పార్టీ నుంచి సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి కారణాలని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా అయితే ఈరోజు 30 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి అంశాల్లో చాలా అంశాలను ప్రస్తావించారు. టీఆర్ఎస్లో పనిచేసినటువంటి అంశం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ ఉందన్నటువంటి అంశం కావచ్చు, మరోవైపు ఎంపీ టికెట్ నేను అడగకుండా నిజామాబాద్ నుంచి నన్ను పోటీ చేయాలని చెప్పారు, నిజామాబాద్కే నన్ను పరిమితం చేయాలనేటువంటి విషయం కావచ్చు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి, మూసినటువంటి ఫ్యాక్టరీ, కానీ దాన్ని కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నటువంటి అంశం కావచ్చు, తర్వాత ఆస్తుల పంపకం అని ఏదైతే మొత్తం కూడా రాష్ట్రంలో ఆయా వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చకు కూడా ఆమె చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. ఆస్తుల కోసం కాదు, ఇది ఆత్మగౌరవం కోసం అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి ఆమె అయితే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈరోజు మాట్లాడడం వెనక ఏంటంటే ఎప్పుడైనా రాజీనామా చేసినప్పుడు ఖచ్చితంగా స్పీకర్, అసెంబ్లీలో అయితే స్పీకరు, తర్వాత మండలిలో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే ఖచ్చితంగా చైర్మన్ పిలిచి ఎందుకు రాజీనామా చేస్తారు, కారణం ఏందనేది అడుగుతారు. అందులో భాగంగానే ఈరోజు ఆమె మొన్ననే 2వ తారీఖునే ఆమె మండలికి వచ్చారు. మండలికి వచ్చినప్పుడు మీరు 5వ తారీఖు రండి, సో మీరు ఎందుకు రాజీనామా చేశారనేది మీ నుంచి వివరణ తీసుకుంటానని చెప్పి చైర్మన్ చెప్పారు. చైర్మన్ చెప్పినట్టుగానే ఈరోజు ఆమె ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మండలికి వచ్చారు. మండలికి వచ్చిన తర్వాత కొంత మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పారు. మాట్లాడడానికి మండలి చైర్మన్ అవకాశం ఇచ్చారు. దాదాపుగా 30 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. సో ఫైనల్గా బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయిలో కేసీఆర్ కూతురుగా ఇన్నేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది కవిత. సో ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ సమాధానం చెప్పలేదు. అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ చాలా ప్రశ్నలు వేశారు కవిత. ఆ ప్రశ్నలకు ఈ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీలో, సో వీళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యేలతోటి, తర్వాత మిగతా బీఆర్ఎస్ నాయకులతోటి కౌంటర్ మాత్రమే ఇప్పించారు తప్ప ఎప్పుడు వీళ్ళు స్పందించలేదు. కారణం ఏంటనేది చర్చ జరుగుతుంది. మిగతా నాయకులు స్పందిస్తున్నారు. శ్రీనివాస్, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అవినీతిపై స్పష్టమైన ఆరోపణలు చేశారు. చాలా క్లియర్ కట్ గా ఈ అంశాన్ని కూడా ముందు నుంచి కవిత చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ రోజు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కావచ్చు, లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం కావచ్చు, ఇతర అంశాల పట్ల బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అవినీతి అంశాన్ని చాలా క్లియర్ కట్గా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. పాలమూరు రంగారెడ్డి పంప్ హౌజుల విషయంలో కూడా హరీష్ రావు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దాని మీద కూడా ఒక క్లారిటీ బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. సో ఇన్ని రోజులు 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం జరిగిన దానికంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం, అమరవీరుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్ పనిచేయలేదు. అవినీతికి పాల్పడ్డది, ఒకరిద్దరు అవినీతికి కేంద్రంగా మారారు. సో అందుకే పార్టీ ఈ స్థాయిలో పడిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో ఫైనల్గా కవిత చేసినటువంటి కామెంట్స్లో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలాసార్లు ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. మొన్న చిట్చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అవినీతి పాల్పడంలో కేసీఆర్కు తెలవకుండా అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఖచ్చితంగా పొలిటికల్లో చర్చ ఏంటంటే కేసీఆర్కు జరగకుండా తెలవకుండా ఏ అంశం జరగదు. సో అది హరీష్ రావు చేసినా, కేటీఆర్ చేసినా, మరి సంతోష్ రావు చేసినా, ఎవరు అవినీతికి పాల్పడ్డా ఖచ్చితంగా కేసీఆర్కు తెలిసే ఉంటుంది అనేది చర్చ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే ఆమె చేసినటువంటి ఆరోపణలకు మరి బీఆర్ఎస్ నుంచి ఏమన్నా క్లారిటీ వస్తుందో చూడాలి. ఇప్పటివరకు అయితే నాయకులు ఎవరు కూడా గతంలో కవిత చేసినటువంటి ఆరోపణలకు ఎవరు కూడా స్పందించట్లేదు. ముఖ్యంగా కేసీఆర్ మన ప్రెస్ మీట్ 21వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీడియా కేసీఆర్ని అడగాలని ప్రయత్నం చేసింది. ఇంకొక వైపు కేటీఆర్ని చాలాసార్లు ప్రశ్నించిన ఆ ప్రశ్నను
దాటవేస్తూ వస్తున్నారు. మరోవైపు హరీష్ రావుని కవితకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతూ కూడా ఇంపార్టెంట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది అని చెప్తూ ఆయన ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ముగ్గురు నాయకులు కూడా ఇప్పుడు కవిత చేసినటువంటి ఆరోపణలకైతే క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా కవిత చేసినటువంటి ఆరోపణలకు విమర్శలకు ఇప్పుడు బీఆర్ఎస్ సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి చాలా అలిగేషన్స్కు బీఆర్ఎస్ సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా బయట ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా చాలా విమర్శలు ఆరోపణలు చేసినప్పుడు వాటికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ పెద్దలపై ఉంటుంది. కాబట్టి మరి దీని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే కవిత 30 నిమిషాల పాటు మాట్లాడిన దాంట్లో ఆమె ఏడుస్తూ చాలా అంశాలను ప్రస్తావించారు. పార్టీలో కుట్రలు చేశారు, కక్ష కట్టారు, తనను వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికి గురి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకోవచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ నుంచి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే బీఆర్ఎస్కు ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది. ఇంకొక వైపు అటు ఇప్పటికే కాంగ్రెస్కు కవిత మాటలు అస్త్రంగా మారాయి, బీజేపీ కూడా అస్త్రంగా మారాయి. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మీద ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మీద ఉంది. కవిత చేసినటువంటి కామెంట్స్కు, కవిత చేసినటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇవ్వకుండా తప్పించుకోలేదని చెప్పి మనం అనుకోవచ్చు. అపర్ణ.